హుండై ఐ10 స్పోర్ట్స్ 2011 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. ఈ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 1,07,000 తిరిగింది. 1,07,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ ఎక్స్పెక్టేషన్ 1,95,000 చెప్తున్నారు. 1,95,000 చెప్తున్నారు కానీ దీనిలో కూడా ఇంకొంచెం బార్గెన్ చేస్తున్నారు. డైరెక్ట్ వెహికల్ చూసుకోండి. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది వెహికల్. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. హుండై ఐ10 స్పోర్ట్స్ 2015 మ్యానుఫ్యాక్చరింగ్ 2016లో రిజిస్ట్రేషన్ అయింది. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 65,000 మాత్రమే తిరిగింది. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,10,000 చెప్తున్నారు. 3,10,000 చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేస్తున్నారు. ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా వస్తుంది. నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు. గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ హుండై గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ అండి. వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2018. నెక్స్ట్ వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 58,000 మాత్రమే డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 4,80,000 చెప్తున్నారు. 4,80,000 చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్లీ బార్గెన్ చేసుకోవచ్చు. ఈ వెహికల్కి సిబిల్ మంచుకుంటే 80+ వస్తుంది ఫైనాన్స్. నెక్స్ట్ వెహికల్ చూసుకోవచ్చు. హుండై గ్రాండ్ ఐ10 స్పోర్ట్స్ 2019 మోడల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 70,000 మాత్రమే డ్రైవర్. 70,000 మాత్రమే డ్రైవర్ అండి. వెహికల్ కండిషన్ మంచిగా ఉన్నది. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 4,95,000 చెప్తున్నారు. 4,95,000 చెప్తున్నారు. దీనిలో కూడా బార్గెన్ చేసుకోవచ్చు. ఈ కార్కి వచ్చేసి 4 టైర్లు మనకు 100% సీల్ టైర్లు వేసి ఇచ్చారు. నెక్స్ట్ వెహికల్ చూద్దాం. ఈ వెహికల్ చూసుకోవచ్చు. మారుతి రిజ్ VXi 2012 మోడల్ అండి. ఓన్లీ పెట్రోల్ వర్షన్ మాత్రమే. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 75,000 మాత్రమే తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ సింగిల్ ఓనర్ వెహికల్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,70,000 చెప్తున్నారు. 2,70,000 చెప్తున్నారు. దీనిలో కూడా స్లైట్ కొంచెం బార్గెన్ చేస్తున్నారు. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. వెహికల్ ఇంటీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంటీరియర్ నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు. మారుతి రిజ్ LDI 2016 మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి 1,07,000 తిరిగింది. వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,80,000 చెప్తున్నారు. 2,80,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేస్తున్నారు. రేట్ కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ ఏ వెహికల్ చూసుకోవచ్చు. రెనాల్ట్ పల్స్ 2014 మోడల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 86,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,90,000 చెప్తున్నారు. 2,90,000 చెప్తున్నారు. దీనిలో కూడా కొంచెం బార్గెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ క్లైంబర్ 2020 మ్యానుఫ్యాక్చరింగ్ 2022లో రిజిస్ట్రేషన్ అయింది. ఓన్లీ పెట్రోల్ మాత్రమే అండి. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 58,000 మాత్రమే తిరిగి 58,000 మాత్రమే డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,90,000 చెప్తున్నారు. 3,90,000 చెప్తున్నారు. దీనిలో కొంచెం బార్గెన్ చేస్తున్నారు. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. ఈ వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ RXT 2016 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 58,000 మాత్రమే. 58,000 మాత్రమే డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,25,000 చెప్తున్నారు. 2,25,000 చెప్తున్నారు. దీనిలో కొంచెం బార్గెన్ చేస్తున్నారు. వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది. నెక్స్ట్ వెహికల్ తీసుకోవచ్చు. రెనాల్ట్ క్విడ్ RXT 2016 మోడల్ పెట్రోల్ వర్షన్ వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి 62,000 తిరిగింది. 62,000 డ్రైవర్. నెక్స్ట్ వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,35,000 చెప్తున్నారు. 2,35,000 చెప్తున్నారు. దీనిలో కొంచెం బార్గెన్ చేస్తున్నారు.